అలెగ్జాండర్ ఈ దేశానికి వచ్చినప్పుడు మనం ఓడిపోయాం. శక్తి లేక ఓడిపోలే. ఈ దేశంలో ఉండేటువంటి రాజపుత్ర వీరులు తమ కోడళ్ళని తమ బిడ్డలని ఆయనకిచ్చి పెళ్లి చేసి రాజ్యాన్ని సంరక్షించుకొని ఆ రకంగా దాసోహం అన్నారు ఈ దేశంలో. అందుకే ఓడిపోయాం. ఈ దేశంలో ఔరంగజేబు ఈ దేశానికి యుద్ధానికి వస్తే ఈ దేశంలో శక్తి లేక శివాజీ ఓడిపోలే. ఈ దేశంలో రాజా జయసింగ్ 1,00,000 సైన్యంతో బయలుదేరి ఎవరిపైన యుద్ధం చేశాడు? ఔరంగజేబు మీద యుద్ధం చేయలే, శివాజీ మీద యుద్ధం చేశాడు. అందుకే ఓడిపోయాం. 1857 ప్రథమ స్వతంత్ర పోరాటం. ఈ దేశంలో ఆంగ్లేయులు ఈ దేశానికి వస్తే ఎంతమంది ఉన్నారండి? 60,000 మంది ఈ దేశంలో వాళ్ళు యుద్ధం చేస్తే 4 కోట్ల మంది భారతీయులు యుద్ధం చేస్తున్నారు. ఝాన్సీ లక్ష్మి, తాంత్యా తోపే, నానాసాహెబ్ పీష్వా ఇలాంటి వాళ్ళందరూ యుద్ధాలు చేస్తుంటే 1857 ప్రథమ స్వతంత్ర సంగ్రామం ఆ విప్లవాన్ని అణిచివేసింది ఆంగ్లేయ ప్రభుత్వం. ఎవరి వల్ల? పంజాబ్లో ఉండేటువంటి కొంతమంది రాజులు రహస్యాలు చెప్పినందువల్ల. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ దేశం ప్రతిసారి ఓడిపోతుంటే ఎవరి వల్ల ఓడిపోతుందండి? ఈ దేశం